నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. లలిత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఈ భగవద్గీతని ఈ మధ్య ఒకరు వీడియో కూడా వైరల్ అయింది. మొత్తం అంతా దాని తాత్పర్యాన్ని మార్చేసి కొంతమంది అవునండి. దాన్ని అమ్మటం కాదు, ఫ్రీగా ఫ్రీగా పంచిపెట్టడం. వస్తున్నారు. హ్మ్. గీతా జ్ఞానం అని చెప్పేసి గీతా ఒక జ్ఞానం బుక్. అని పంచిపెట్టడం. దాని లోపల జ్ఞానగంగ తెరిచి సారీ. చూస్తే జ్ఞానగంగ. జ్ఞానగంగ. దాని లోపల తెరిచి చూస్తే అవాక్కైన వాళ్ళు, నిజంగా చదవని వాళ్ళు అయితే వాళ్ళకి అర్థం కాదు. ఏంటిది తేడాగా ఉంది అని అనిపిస్తుంది. బట్ చదివిన వాళ్ళకైతే తెలుస్తుంది. అరే ఇది గీత కాదు కదా అని చెప్పి. అది మీ దృష్టికి వచ్చింది డెఫినెట్ గా. ఖచ్చితంగా వచ్చిందండి. దాని మీద మేము కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. కొన్ని చోట్ల వాళ్ళని ప్రశ్నించడం కూడా జరుగుతోంది. బాగా బాగా సర్క్యులేట్ అయ్యాయా? ప్రాబ్లం ఏంటంటే హిందువులతోటే పెద్ద ప్రాబ్లం అండి. వాడెవడో వస్తాడు ఫేస్బుక్ లో మీ అడ్రస్, ఫోన్ నెంబరు, ఊరు, పేరు, డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. నేను మీకు ఒక పుస్తకం ఉచితంగా పంపిస్తానంటాడు. అరే ఆ చెత్తకుండీలో వేసుకునే పుస్తకం ఈడ్స్తంటే ₹50 విలువ చేయదు. లేదు దాన్ని ఎందుకు ₹100 చేస్తాయి. ఉచితంగా తీసుకోవడం? దానికి ఉచితంగా తీసుకోవటం కోసం వీళ్ళు బుక్ ఉచితంగా తీసుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ ఆడి వాడికి నీ పోస్టల్ అడ్రస్, ఫోన్ నెంబర్‌తో సహా నీ డీటెయిల్స్ వాడి చేతిలో పెడుతున్నావు అన్న విషయం అర్థమవుతుందా? హిందూ అది కదా అర్థం చేసుకోవాలి. ఏమంటే ఈ రోజున ఒక పర్సన్ వేరే బోట్స్ అంత క్లియర్‌గా ఒక స్పెసిఫిక్‌గా ఒకడికి వేరే చేతిలో పెడుతున్నారు అంటే రేపు నీ రియల్ టైమ్ సెక్యూరిటీకి ఎంత ఇబ్బంది అది? ఆలోచించరా? అండ్ మోరోవర్ ఆ జ్ఞానగంగ అనే బుక్ చూస్తే లోపల నీతులు కాదు మొత్తం బూతులు. అసలు ఆధ్యాత్మికతకి సంబంధం లేని విషయాలు ఉన్నాయి అక్కడంతా కూడా. మీరేమన్నా మీ నా వరకు దగ్గర ఉంది. వచ్చిందా నా పుస్తకం? దగ్గర పుస్తకం ఉంది. నేను చదివాను కాబట్టి ఏమేమి మాట్లాడుతున్నాను. విషయాలు అందులో? దానిలో మనకెట్లా ఉంటుంది అంటే సాధారణంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఆ విష్ణుమూర్తి అవతారం నుంచి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ ఇవి ఇట్లా చదువుతాం. కానీ వీళ్ళు ఎట్లా చెప్తారంటే కృష్ణుడి పైన వాళ్ళు ముగ్గురు ఉంటారు. వాళ్ళ ముగ్గురు పైన కబీర్ అనేవాడు ఒకడు ఉంటాడు. ఆ కబీర్ అందరికంటే గొప్ప దేవుడు అని చెప్పేసి చెప్తారు. అవును. ఈ పుస్తకంలో ఉందా ఈ ఇది? పుస్తకంలో ఉంది. జ్ఞానగంగ పుస్తకంలో ఉందండి. వామ్మో! ఇక్కడ జ్ఞానగంగ ఒక్కటే కాదు భగవద్గీతను వక్రీకరిస్తూ వచ్చిన పుస్తకం. ఆ! ఈ రోజున బ్రహ్మకుమారి అని ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఒక భగవద్గీతను ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళు చెప్తున్న ప్రచారం ప్రకారం ఏంటి? భగవద్గీత అనేది కృష్ణుడు చెప్పింది కాదు. శివుడు కృష్ణుడికి నేర్పించాడు అని చెప్పేసి చెప్తున్నారు. అదేంటి? హ్మ్. అదేంటి? అసలెవరు? కృష్ణుడు వీళ్ళేమంటారు పోనీ శివుడు గొప్పవాడంటే శివుడు గొప్పవాడే గాని శివుడి పక్కన అమ్మవారు ఉండదట. అదేంటి? శివుడు అంటే మాత్రం శాక్తేయున్ వాళ్ళు ఇది చేయరు, అసలు కన్సిడర్ చేయరు. శాక్తేయం గురించి కూడా కాదండి. వాళ్ళ ఆ! ప్రాబ్లమ్ శైవము, శాక్తేయం కూడా కాదు. శక్తిని కన్సిడర్ కాదు చేయరు. కాదు. వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఆళ్ళెట్లా శంకరుడు భార్య పార్వతి. ఆ! శంకరుడు భార్య పార్వతి ఎందుకంటే శంకరుడికి కామ వికారాలు ఉన్నాయి కాబట్టి స్త్రీని పొందాడు. శివుడికి వికారాలు లేవు కాబట్టి శివుడు బ్రహ్మచారి. శివుడికి ఎటువంటి వివాహాలు లేవంటారు. శివుడు వేరు, శంకరుడు వేరు అంటారు. కానీ ఇక్కడ ఒకటే శివుడు అంటే లింగ రూపధారి, శంకరుడు అంటే శరీరధారి. ఇంతవరకు చూస్తే సార్ ఓకే. నాకు కన్‌ఫ్యూజన్‌గా ఉంది సార్. వీళ్ళు చెప్తున్న ప్రచారం అంతే అండి. షాక్ కొట్టింది. వీళ్ళు చెప్తున్న ప్రచారం ఏంటంటే బట్ శివుడు వేరు, శంకరుడు వేరు, విష్ణువు వేరు, బ్రహ్మ వేరు. ఈ బ్రహ్మ అంటే ఎవరు అంటే వీళ్ళ ప్రజాపతి బ్రహ్మకుమారి సంస్థను స్థాపించిన దాదా లేఖరాజ్ బ్రహ్మదేవుడట. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్తున్న వర్షనే బ్రహ్మ అంటే ఎవరో కాదండి. బైబిల్‌లో చెప్తున్న ఆదాము బ్రహ్మదేవుడు అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు పోస్టర్‌లు వేసుకొని ప్రచారం చేస్తున్నారు. బ్రహ్మకుమారి సెంటర్‌కి ఇప్పుడు వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఆ బుక్స్ అన్నీ ఉన్నాయి. నేను వాళ్ళ బుక్స్ అన్ని చదివిన వాళ్ళ సాహిత్యం మొత్తం. బైబిల్‌లో చెప్పిన ఆదాము బ్రహ్మదేవుడు, వీళ్ళు ఏం అవ్వ ప్రచారం సరస్వతి. చేస్తున్నారు? ఇట్లా చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు భగవద్గీతను వక్రీకరిస్తారు. ఇదే భగవద్గీతని త్రైత సిద్ధాంత భగవద్గీత అని చెప్పేసి అంటారు. మొత్తం మనకి 700 శ్లోకాల భగవద్గీత ఉంటే అందులో 584 శ్లోకాలు కృష్ణ పరమాత్మ చెప్తే వీళ్ళు 578 శ్లోకాలతోటి ఒక బుక్ ప్రింట్ చేసి ఇది త్రైత సిద్ధాంత భగవద్గీత అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటుంటుంది దాంట్లో? భగవద్గీత శ్లోకాలే ఉంటాయి. కానీ దానికి వాళ్ళు ఇస్తున్న డెఫినిషన్స్ వేరే ఉంటుంది. సారాంశం. వీళ్ళు హిందూ అనే పదాన్ని ఒప్పుకోరు. హిందూ అంటారు. ఇండస్ వ్యాలీ నుంచి వచ్చింది. హిందూ అంటారు. హిందూ అంటే జ్ఞానము అని చెప్పేసి చెప్తున్నారు. ఇండస్ వ్యాలీ గురించి కూడా కాదండి. ఇండస్ వ్యాలీ నుంచి వచ్చిందంటే మనకి సింధు నది పరివాహ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి సింధు అనొచ్చు. అప్పుడు హిందూ ఏంటి? హిందూ అంటే వీళ్ళు వాళ్ళకి నచ్చిన భగవద్గీతను వాళ్ళు రాసుకుని ఎవరికి వాళ్ళు హిందువుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా కారణం ఏంటంటే పాషండ మతాల వాళ్ళు నేరుగా హిందువుల్ని గెలవలేక ఇలాంటి తప్పుడు వ్యక్తుల ద్వారా కొంతమంది చేత హిందువుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం అదే, వెన్ యూ కాంట్ కన్విన్స్ కన్ఫ్యూజ్. ఇది పాశ్చాత్యుల సిద్ధాంతం. ఇప్పుడు ఇలా కన్ఫ్యూజ్ చేయడం కోసం రకరకాల భగవద్గీతల పేరుతోటి తీసుకువచ్చి హిందువుల్ని మోసం చేస్తున్నారు. హిందువుల్ని మనం అప్రమత్తం చేయడం కోసం మన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. దానిలో భాగంగానే మీరు ఇలాంటి మంచి ప్రశ్న అడగటం జరిగింది. కానీ మనలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంతమంది? మనం చెప్తే 1,00,000 మందికి రీచ్ అవుతుంది. కానీ వాళ్ళు 1,00,000 మంది చెప్తున్నారు.
ఒక్కొక్కడు Exactly. 10 మంది చెప్తుంటే Exactly. 10 లక్షల మందికి రీచ్ అవుతుంది. Exactly. సో ఈ చైన్ సిస్టమ్ ని మనం బ్రేక్ చేయాలి, ఎట్లా లేకపోతే మన చేయగలమా నెట్వర్క్ అండి? సిస్టమ్ ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. డెఫినెట్ గా డెవలప్ చేసే హార్డ్ వర్క్ డెఫినెట్ గా చేస్తాము, బట్ బ్రేక్ చేయగలమా? ఖచ్చితంగా అండి. ప్రపంచంలో సాధ్యం కాదంటూ ఏది లేదు, బట్ ప్రయత్నం కావాలి. ఆ ప్రయత్నం మనం చిత్తశుద్ధిగా చేస్తున్నాం. లేకపోతే ఈ రోజు మీరు నన్ను కూర్చోబెట్టి ఇట్లాంటివి అడగాల్సిన అవసరం లేదు కదా. బ్రహ్మకుమారీస్ ని మీరు ఎదుర్కొన్నారా? వాళ్ళని వెళ్ళి ప్రశ్నించడం వాళ్ళని ఇట్లాంటివి ఏమైనా ప్రశ్నించడం జరిగిందా? జరిగింది. వాళ్ళు ఆల్రెడీ నా మీద కేసు పెట్టారు అండ్ కేస్ ఇస్ ఆన్. ఓ, ఇది కూడా ఉందా? మరి ఉందండి. మరి ఏం బోధిస్తున్నారండి వీళ్ళు? బ్రహ్మకుమారీలు బయట వాళ్ళకి చెప్తారండి, మనం అందరినీ ఆ, క్షమించాలి, మనం ఎవరిని హింసించకూడదని చెప్పేసి. దానికి కానీ సింబాలిక్ గానే కదా వైట్ నేను కలర్ శారీలు ప్రశ్నిస్తే వేసుకుని నేను ప్రశ్నిస్తే నా ప్రశ్నలకి సమాధానం ఈ రోజుకి చెప్పకపోగా నా మీద కేసులు పెట్టారు. ఇది వాళ్ళు. మరి రాఖీల పండగలప్పుడు వచ్చేసి అందరికి రాఖీలు కట్టేసి స్వీట్లు ఇచ్చేసి ఏం చేస్తున్నారు? మాయ అంటే చేస్తున్నారు, పైన పటారం లోన లొటారం. లొటారం మాయ చేస్తున్నారు. ఆ మాయలోంచి బయటకు తీసుకురావడం కోసం ఒక కేసు కాదు 100 కేసులు పడతాను, ఊరి శిక్షలకైనా సరే మేము వెనకాడట్లేదు. అట్లాంటివి జరగకూడదు. ఉమ్. డెఫినెట్ గా రామానుగ్రహం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆయనే ఖచ్చితంగా అండగా జరుగుతుంది. ఉంటాడు, అందులో అంతే. ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా. రైట్ సార్, ఒకసారి ఏదైనా 4 మాటలు రాముడి గురించి చెప్పరా? ఒకటండి, రాముడి గురించి 4 మాటల్లో మనం చెప్పడం అనేది ఊరికే ఎప్పటికీ అయ్యేది పని కాదు. ఇప్పటికే అవ్వదు. అవును, కాకపోతే మీరు ఇచ్చిన రాముడు టైంలో యా ఇది అడగాలనిపించింది. అదైతే చెప్పండి, ఖచ్చితంగా మీరు ఎలా ఆరాధిస్తారు? ఒకసారి చెప్పండి, మీ ఆరాధన ఎలా ఉంటుంది? మనకి పూజ అది శాస్త్రం ఏమైనా మన చేసుకుంటారా? పెద్దవాళ్ళు చెప్తున్నారు ఉమ్, కదండి, ఉమ్. మాతా రామో మత్ పితా రామచంద్ర, స్వామి రామో మత్ సఖా రామచంద్ర, Right. సర్వస్వమేవో రామచంద్రో దయాళు. Right. Right. మనకి రాముడు తల్లి, రాముడు తండ్రి, రాముడు అన్న, రాముడి స్నేహితుడు, రాముడు సర్వస్వం మనకి. ఆ సర్వస్వమైన రాముడి గురించి ఒక్క మాట చెప్పాలంటే ఎప్పటికీ అవ్వదు, ఎప్పటికీ 4 అవ్వదు. మాటల్లో చెప్పాలంటే కూడా అవ్వదు. ఆ, ఒక ఒక జన్మంతా జన్మ సరిపోదు. జన్మంతా మాట్లాడుకున్నా కూడా రాముడి గురించి సరిపోదు. రాముడు అనే పేరు గురించి చెప్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉంటాయి. Right. అంత గొప్ప రామచంద్రుడు. మాట్లాడదాం, ఆ మాట్లాడదాం. రాముడి గురించి హా. ఏమని చెప్పను, హా. ఒక సత్యసంధత గురించి చెప్తామా. ఎట్లా రామాయణాన్ని ప్రతినిత్యం అధ్యయనం చేస్తారా? ఎలా ఉంటుంది మీ దినచర్యలో? లేదండి, భగవత్ ఆరాధనకి ఎంత సమయాన్ని కేటాయిస్తారు? ఒకసారి చెప్పండి. భగవద్ ఆరాధన ప్రత్యేకంగా అయితే నేనైతే ఉమ్. తక్కువేనండి. తక్కువ. ఎందుకంటే దేవాలయ దర్శనానికి నిత్యం ఏదో ఒక సమస్యల మీద వెళ్తూ ఉంటాం. అందరూ దేవాలయంలో దేవుడిని కోరికలు కోరటానికి వెళ్తూ ఉంటారు. మేము దేవాలయానికి ఎందుకు వెళ్తూ ఉంటాం అంటే దేవాలయాలకు వచ్చిన సమస్యలు తీర్చడానికి పోతూ ఉంటాం. అది రామాలయాలు ఉంటాయి, శివాలయాలు ఉంటాయి, అమ్మవారి ఆలయాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. బట్ ఎన్ని గ్రంథాలు ఉన్నా అన్నిటికంటే స్పెషల్ ఏంటి అంటే ఖచ్చితంగా రామాయణమే. రామాయణం ఎందుకు అంటే ఉమ్. రామాయణంలో మొత్తం ఆ చివర ఒక అక్షరం నుంచి చివరి అక్షరం దాకా ఏది చదువుతున్నా సరే అదో తెలియని పులకరింత. ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. రామాయణం మాత్రమే కాదు, రామాయణం గురించి ఇతరులు రాసిన గ్రంథాలు కూడా నిత్యం చదువుతూనే ఉంటాం. అవును. కాబట్టి నిత్యం రాముడిని మేము స్మరిస్తూనే ఉంటాం. అండ్ మోరోవర్ ఎవరినన్నా పలకరించాలంటే కూడా అందరూ నమస్కారాలు అంటారు, లేకపోతే నమస్తేలు అంటారు, హాయ్ హలో గుడ్ బై ఇట్లాంటివి చెప్తా ఉంటారు. మేము ఒకటే చెప్తాం, మాకు పలకరింపైనా జై శ్రీరామ్, వీడుకోలైనా జై శ్రీరామ్, జై శ్రీరామ్. అద్భుతం. ఎట్లా అండి గ్రంథ పఠనం? ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో మీరు తీసుకునే మీరు ఆ శ్లోకాలు చెప్పటం కూడా జరుగుతూ ఉంటుంది. డెఫినెట్ గా గ్రంథ పఠనం చేస్తే తప్ప ఇది సాధ్యపడేటటువంటి విషయం కాదు. ఎట్లా కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారా ప్రతిరోజు గ్రంథ ఖచ్చితంగా అండి. పఠనం? అయితే హిందూ గ్రంథాలు చదివేటప్పుడు అందరికి ఒక విషయం చెప్పాలండి. మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే హిందూ గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయండి, ఆ శ్లోకాలు మనకు గుర్తుండవు, నోరు తిరగమంటారు. సంస్కృతం నోరు తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంస్కృతం చదవలేని పక్షంలో దాని పక్కనే తాత్పర్యం వస్తున్నాయి ఇప్పుడు తెలుగులో. దాని తాత్పర్యం చదువుకోండి మీరు. శ్లోకాలని బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు. దాని తత్వాన్ని అర్థం చేసుకోండి. ఆ తత్వం అర్థమైందంటే చాలు. ఎందుకంటే ఆ తత్వాన్ని అర్థం చేసుకోవటం ఎట్లా అంటారు, ఎక్కడైనా సరే రామాయణాన్ని ఒక కథలాగా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని మనకి అభ్యంతరకరంగా లేకపోతే బాధ కలిగించేలాగా అనిపిస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు ఒక్కసారి కవి హృదయాన్ని పెట్టి ఆలోచించండి, వాల్మీకి హృదయాన్ని పెట్టి ఆలోచించండి, ఎందుకు ఇలా జరిగి ఉంటుంది అని. ఎందుకంటే వాల్మీకి తన సొంత పైత్యాన్ని రాయలేదు. వాల్మీకి స్వయంగా రామాయణం జరుగుతున్న కాలంలో దాన్ని దర్శిస్తూ రాశారు. అండ్ మోరోవర్ రామాయణం మాత్రమే కాదు, ఏ హిందూ గ్రంథంలో అయినా సరే చదువుతున్నప్పుడు మీకు అట్లాంటివి అనిపిస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, సనాతన గ్రంథం చెడు చెప్పదు. ఒకవేళ ఏదన్నా చెడు సంఘటనల గురించి చూపిస్తే ఆ సంఘటన పూర్తిగా చదవండి. ఆ సంఘటన చదివే క్రమంలో మీకే తెలుస్తుంది అది చేసింది రాముడైనా, శివుడైనా, కృష్ణుడైనా, విష్ణువైనా, ఇంద్రుడైనా, ఎవరైనా సరే అది మీకు తప్పుగా కనిపిస్తుందంటే ఆ తప్పు తర్వాత వాళ్ళు ఆ శిక్షను అనుభవించుంటారు. చివరికి బ్రహ్మదేవుడితో సహా శిక్షను అనుభవించుంటారు. దాని అర్థం అవన్నీ నిజంగా వాళ్ళ శిక్షలు దానిలో ఉన్న తత్వాన్ని, సారాన్ని అర్థం చేసుకోవాలి. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మం ఎప్పుడు కూడా 5 రకాలుగా ఉంటుందండి. 1 స్పిరిచువల్, 2 సైకలాజికల్, 3 ఫిజికల్, 4 సోషల్, 5 టెక్నికల్. ఈ 5 కారణాలు మనకు ప్రతి దానిలో కూడా ఉంటాయి. ఏదన్నా మీకు చోట అనుమానం వచ్చినప్పుడు లేకపోతే అభ్యంతరకరంగా అనిపించినప్పుడు ఈ 5 యాంగిల్స్ లో ఆలోచించండి, మీకే స్ఫురణ వస్తుంది.
ప్రతి గ్రంథాన్ని ఆ విధంగా చదివితే సనాతన గ్రంథాల్లో ఏ ఒక్క చోట కూడా మీకు తప్పు అనేది కనపడదు. రైట్. మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. ఇలాగే మీరు వెళ్తున్నటువంటి ఈ జర్నీలో ఎన్నో ఆటుపోటులు ఉన్నప్పటికీ రామరక్ష ఎల్లప్పటికీ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.